వెల్కమ్ టు మెగా 9 టీవీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. అనంతరం రాజ్యసభ ఎంపీ పదవికి గుడ్ బై చెప్పారు. దీనిపై ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు స్పందించారు. ఇదే క్రమంలో మంత్రి నారా లోకేష్ కూడా విశాఖలో స్పందించారు. విజయసాయిరెడ్డి రాజీనామా, రాజకీయాల నుంచి తప్పుకోవడంపై అడిగిన ప్రశ్నకు లోకేష్ స్పందిస్తూ తల్లి చెల్లికే జగన్ పై నమ్మకం లేదని, ఇక పార్టీ నేతలకు ఏముంటుందని ప్రశ్నించారు. తద్వారా జగన్ పై నమ్మకం లేకే విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకున్నారని చెప్పకని చెప్పారు. రూపాయి ఆస్తిని సుమారుగా 6 పైసలకి కొట్టేసానికి ప్రయత్నించారు. కొట్టేశారు, క్షమించాలి, ప్రయత్నం కాదు, కొట్టేశారు, ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. కేసు పడింది, దానిపైన ఈడీ వాళ్ళు కూడా లవ్ లెటర్లు రాశారు విజయసాయి రెడ్డి గారికి. రా బిడ్డ రా అని ఇంటికి. అన్ని బయటకు వస్తున్నాయి కదా, సిమిలర్ ఫ్యాషన్ దీనిపైన కూడా కంప్లైంట్లు వస్తాయి, తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటారు. అవునండి, ఇప్పటికీ అంటే దాదాపు 6 ఏళ్ళు అయితే ఇన్వెస్టిగేషన్ ఎక్కడ కూడా గతంలో అధికారులు స్వయంగా చెప్తుంది అంటే అంత లీగల్ గా ఉంది, ఎక్కడ తీసుకోవడానికి ఆస్కారం లేదని. ఇప్పుడు కూడా వాళ్ళు సో ప్లీజ్ బీ పేషెంట్, ఓపిక పట్టండి స్వామి, దర్యాప్తు జరుగుతుంది కదా. అవునండి, ఇప్పుడు ఒక మనం కూడా మాట చెప్పా, ప్రభుత్వ పరిస్థితి గురించి కూడా దయచేసి ఒకసారి ఆలోచించండి. గత ప్రభుత్వం చేసిన అవినీతులన్నిటిపైన ఒకేసారి నేను దర్యాప్తు చేయాలంటే ఇంకా లా అండ్ ఆర్డర్కి పోలీసులు మిగలరమ్మా. ఎందుకంటే భూ అక్రమాలు కానీ, ఇసుక అక్రమాలు కానీ, మద్యం అక్రమాలు కానీ, గాలి కూడా అమ్మేశారు స్వామి. ఇంకా లా అండ్ ఆర్డర్కి పోలీసులు ఉండేదాకా ఉండదు. ఎందుకంటే ఒక్కొక్క ఇన్వెస్టిగేషన్ చాలా డీప్కి వెళ్ళాలి, పకడ్బందీగా చేయాలి. ఇప్పుడు లిక్కర్ ఉంది, చాలా పకడ్బందీగా చేస్తున్నారు. ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎంత డబ్బులు ఎవరి చేతుల నుంచి మారినాయి మొత్తం వివరాలన్నీ సేకరించారు. ఇన్వెస్టిగేషన్ చాలా వేగవంతంగా జరుగుతుంది. ఒక్కొక్కటి చేయని అన్ని ఒకేసారి చేసేది కెపాసిటీ మటుకు ప్రభుత్వానికి ఉండదు. ఎందుకంటే గతంలో అన్ని అక్రమాలు జరిగినాయి. నేను కూడా దీనిపైన చాలా స్పష్టంగా